ఓకేనండి, ఇప్పుడే ఇంటికి వచ్చేసింది. టైం వచ్చేసి ఖచ్చితంగా 2 అవుతా ఉంది. ఉదయం 10 గంటలకు బయలుదేరాను చేనుగాడికి. 2 ఎకరాలు ఉంటే శుభ్రంగా కోసేసి ఇంక అక్కడ మీకు చూపలేదు బాగు. నా పని నాకు చేసుకోవడం సరిపోయింది, సాలిపోయామాట శుభ్రంగా. ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిందన్నమాట. రాగానే త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రాజకుమార్ కూడా పిల్లల్ని అందరిని రెడీ చేసింది. సుహాసిని, నేను, సాహస్ బాబుని, అలానే ఇంకా సాహస్ గారిని, ముగ్గురే పిల్లలు రెడీ అయ్యారు. నేనే నా కోసం ఎదురు చూస్తున్నారు అనమాట ముగ్గురు పిల్లలు. తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అవుతా ఉంది. రాజీ భోజనం ఇచ్చుకురా అన్నేసరా. రాజీ అన్ని సర్దుకున్నట్టేగా, ఏం మర్చిపోలేదుగా? పవర్ బ్యాంక్, పిల్లలకు సంబంధించిన డైపర్లు అయిన పెట్టుకున్నావా? పిల్లలు రెడీ అయ్యారా? సాసు హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తాం మనం ఈరోజు? సుహాసిని బంగారు హాయ్ చదువుతుందిరా. చూసుకున్నా. ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా 2 అవుతుంది, 2:30 మధ్యలో అవుతా ఉంది. మన సాయంత్రం 6 గంటలకు వచ్చేయచ్చు. పొద్దుకోక ముందే త్వరగా తీసేసుకొని వచ్చేద్దాం. పిల్లల బట్టలు, తర్వాత నీకు, తర్వాత నాకు. బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత చెప్పులు అవి తీసేసుకొని కూరగాయ మొక్కలు అయిపోయినాయిగా, విత్తనాలు తెచ్చుకుందాము. తర్వాత నేను మిషన్కి వెళ్తున్నా కదా, కళ్ళజోడు ఒకటి ఇరిగింది, కళ్ళజోడు ఒకటి కొనుక్కొచ్చుకుందాము. తర్వాత ఇంక చెప్పులు తీసుకున్న తర్వాత సెంట్లు ఇలాంటివి ఉంటాయిగా, ఫాగో గీగో ఇవే ఉంటాయిగా, సెంట్లు తీసుకొని ఇంకా అన్ని కూరగాయలు కూడా తీసుకుని వద్దాం. వస్తా కూరగాయలు తీసుకుంటాం. అండి పిల్లకి నిరాశ్వాసని కూర్చుందా? ఇంకాడా కూర్చున్నారా? ఇవేంద్రా వాటర్ పై దాకా పూసుకున్నావా? బయలుదేరదామా? ఇటు వస్తా జల మందు ఏమైనా తీసుకొద్దామా? దగ్గుతున్నాడు పిల్లాడు. ఆవిరి బట్టలు తీసుకుందామా? అడిపోయినాక మళ్ళీ అన్ని గుర్తుపెట్టుకో, సరేనా? సరుకులు ఏం తీసుకోవాలా? సరేనండి, బయలుదేరి వెళ్తున్నాము. షాపింగ్ చేసేటప్పుడు చూపిస్తాం, ఇంకా చూద్దాం. ఫ్యామిలీతో పిల్లలతో ఖచ్చితంగా వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇవి ఉండాలి. తర్వాత వచ్చేసి పిల్లలకి తినే ఉండాలి. ఇక ఉంచు వానకెళ్ళి నాకు ఎద్దులే. ఓకేనండి, మనమైతే వినకొండ అయితే వచ్చేసాము. వినకొండ ఎదురుగా ఇదిగోండి చంద్ర షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడానికి అయితే వచ్చామండి. చూద్దాం. ఇంకా చిన్న చిన్న షాపులు తిరిగి ఆ రేట్లు ఎక్కువ చెప్పి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళటం, మళ్ళీ అక్కడ ఎక్కువ చెప్పడం, మళ్ళీ వేరే షాప్కి వెళ్ళటం, ఆ గుడ్డ కుదిరిద్దో కుదరదో ఇవన్నీ తిక్కమగ్గ అన్ని ఎన్నెన్నో ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ గుడ్డ క్వాలిటీ బాగుంటుంది,
రీజనబుల్ ప్రైస్కి మనకు దొరుకుతాయి. అందుకని చెప్పేసి కేడ తీసుకుందాం అనమాట. ఇంకా తీసుకురా, ఇక ఏడే తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్కి, సంక్రాంతికి సేల్కి ఆఫర్లు చూడండి. 4 టాప్స్ 1000 రూపాయలు అంట. నయమేనా? నైటీస్ 100 రూపాయలు ఒక్కొక్కటి. టాప్స్ 100. చాలా ఉన్నాయి రాజు ఆఫర్లు. పిల్లలకి కావాలి ముందు, పిల్లలకి మనకి చూసుకుందాం. లోనికి వెళ్ళిన తర్వాత మాది కాదండి. ఓకేనండి, త్వరగా లోనికి వెళ్ళిపోదాం. ఈ పిల్లలకి వచ్చినప్పుడు ఏంటి జాగ్రత్తగా ఉండాలి. వెళ్దాం. అదే ముందు పిల్లలకి తీసుకుందాం. పిల్లలకి ఎక్కడ ఉంటాయండి? ఎన్ని ఫ్లోర్? 3rd ఫ్లోర్లో. లిఫ్ట్కి బా. ఇక్కడేంది బ్లౌజులా? ఇక్కడ కూడా లేడీసేనా? పట్టు చీరలా? ముందు కిడ్స్ తీసుకోవాలండి మేము. 3rd ఫ్లోరేనా? జెంట్స్ కూడా ఉంటాయి కదా? ఈసారి ముందు పిల్లలు తీసుకుంటారు. 4th ఫ్లోరా? పిల్లలతో కచ్చోరా బాబాయ్. ఐగోరు సాహస్ గాడు, పక్కన సుహాసిని కూడా ఉంది. 3 పిల్లలు కండి. ముందు పాప తీసుకుంటాను. ఇక మరి ముందు ఆడపిల్లకేగా. ఇదిగో అండి సుహాసిని ఇటు ఎత్తుకున్నా. నీకేనా? తీసుకున్నా. పాపకు సంబంధించిన 3 years పాప. అటెండ్ పా. టీషర్ట్ ఎక్కడండి పాపకి? ట్రై పొడి వేసినట్టు బాగుండేది. ఇవి కొన్నే రాజీ, వీటిలో చూసుకునే పని లేదా? ఈ పని లేదా? సరిపో. ఓకేనండి, ఫస్ట్ ఇది తీసింది. ఊరే చెత్తగా ఉంటుంది. ఏం 4 సంవత్సరాల పాపలాగా ఉండేది. చూసాము. తర్వాత ఇంకా సాస్ బాబుకి వస్తున్నాం. అదే లేదు. ఇది పెద్ద సైజా? మా ఊరి సైజా? చూసుకోరాజీ, అది ఓపెన్ చేయి. అది చిన్న సైజు అనుకుంటా. బాబు సైజేనా? అంత బాగా చూడండి. వేరే చూద్దాం. ఆ కోట్ బాగా చేస్తా. చూడు ఇగో అక్కయ్య గౌన్ చూడు ఎట్టుందో. అక్కయ్య గౌన్ ఇది. అక్కయ్య గౌన్ అక్కయ్య గౌన్ చూడు ఎలాగుందో. సూపర్గా ఉంది కదా? సూపర్గా ఉంది. ఇంకో గౌన్లు చాలా రకాలు ఉన్నాయి కదా. ఏ సాహస్ బాబు సంబంధించినవి. సాహస్ బాబుకి సుహాసినికి చూసుకున్నాము. కిందకి వెళ్ళినా చూద్దాం. చూసుకోరాజీ. ఇట్లా ఏదో చూసుకో మరి. ఇష్టం వచ్చింది ఇదా?
పక్కన పెట్టి మరి అందుకే అంత రెండా లేకపోతే కాఫీ కలర్ ఏం ఆర్డర్ అవుతున్నాయి బ్లౌజ్ ఫ్రీ హ్యాండ్ పక్కన పెట్టి ఈ రెండు తీయండి ఈ రెండు పక్కన పెట్టి మా చూసుకోక ఇంతగా ఇచ్చినాయిగా ఇవి చూపించినాయిగా ఒక వాటిలో అంటే చూపి ఏది కావాలా ఇది తీసుకుంటావా బాగానే ఉంది ఇది ఇదేనా అదేనా ఇవేనా మోడల్స్ ఉంది బాగానే ఉంది కొత్త మోడల్ ఇదిగో వాళ్ళు తీసుకోవాలి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ అయ్యే ఇంకో రకం చూపి ఈ పిచ్చం కూడా వీటిలో తీసుకుంటావా అట్లా ఎందుకు ఇవన్నీ సీతాకోక సిల్క్ అవుతున్నాయి ఈ జాకెట్ వర్క్ రావట్లేదు అంతే వీటికి మామూలుగా ఉంది బాగానే ఉంది మరి ఇది కూడా చుక్క కూడా కలర్ కూడా తీసుకో బాగుంది పండగకి ఇది సూపర్గా ఉంది అది ప్యాక్ చేయి చూసుకుందాం ఇంకా మరి మనం ఓపెన్ చేయకపోతే కూడా బాగుంది బ్లాక్లో అది బాగుంది పండగకి అది కలగా ఉండేది అది పండగకి సరేనా పండగ ఇది కలర్ బాగుంది మా అమ్మమ్మకి చూపించండి ఇంకేడకి మా వాటర్ బాటిల్ ఏం తీసుకున్నావు ఇంకా తీసుకోవాల్సిన ఇలా గాజులు తీసుకున్నావా ఈ బాండీలు ఏది తీసుకోవా ఈసారి తీసుకుంటాండి అయ్యింది కదా అప్ప మరి పనమ్మా ఏంటి సువాసిని పువ్వా నువ్వే పెద్ద పువ్వి అమ్మా బొమ్మలా చెరొక బాల్ తీసుకుని అక్కడ ఏంటి అయ్యి బాల్ తీసుకోండి చెరొకటి అన్నీ ఒకటి నీకు ఒకటి అయ్యి వద్దులే సాసు బాల్ తీసుకోపా పువ్వు వదులుతాను నీకు పువ్వు కావాలా పువ్వా ఏం మేడం పండు సాస్ని ఏంటి తీసుకున్నావు బొమ్మ తీసుకున్నావా ఎంతవరకు వచ్చింది తీసుకున్నావా పా చాలా టైం అయిపోతుంది ఏడే నీకేం కావాలి శ్వాస్ చూడు ఏయ్ కానీ అయిపోయిందా చాలా అరే సాసు అమ్మాయికి మంచి బొమ్మ ఇప్పిపో
బాగున్నాయి క్యూట్గా. పామా ఇంకా అయిపోయిందా? ఓకేనండి, ఢిల్లీ బజార్లో అయితే షాపింగ్ చేయడం అయిపోయింది. ఇంకా రాజకుమారికి సంబంధించినవి, అలానే పిల్లలకు సంబంధించినవి చోలీలు, గాజులు, పినిసులు, క్లిప్పులు అలాంటివన్నీ చూసుకుందన్నమాట. ఇంకా బట్టలు అన్నీ షాపింగ్ అయిపోయినట్టే. త్వరగా ఇంకా ఇంటికి బయలుదేరదాం మరి. ఎన్నట్టు కట్టాలి? సరే బయలుదేరదాం మరి. మనం తీసుకున్న మా బట్టలు షాపింగ్ చేసి మొత్తం ఉన్నాయి కదా వస్తువులన్నీ, అన్నీ కవర్లు వేసేసి కట్టేసేయాలి గట్టిగా, మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇంకా. సరే మరి, మనం రేపు సెమీ క్రిస్మస్ చేయాలి కదా, ఈ రోజు నైట్ చేసుకుందాము. ఎందుకంటే ఇంకో పండగ వారమే కదా, మన టైం ఉంది. పోతూ కేక్ తీసుకొని బయలుదేరదాం. ఓకేనా? సెమీ క్రిస్మస్ చాలా సెలబ్రేషన్ బాగా చేసుకుందాం. వెళ్దాం పదండి. ఇంకా ఏమైనా తింటారా? బయలుదేరదాం మరి. పోత చికెన్ తీసుకుని వెళ్దాం. ఓకేనా? చికెన్ తీసుకుని పోదాం. ఓకేనా? నువ్వు సువాసనే? సరే పదాం పండి. కర్రీస్ ఉందిలే, చికెన్ చేసుకుంది. ఎంజాయ్ చేస్తావు. ఏడ దొరుకుతాయి ఇప్పుడు ఇవన్నీ? సరే తీసుకొని పోదాం మరి. ఇంటికి వచ్చేసాం. టైం వచ్చేసి ఖచ్చితంగా 8 అవుతుంది. మనం బయలుదేరింది 4 గంటలకి. ఇంకా చంద్ర షాపింగ్ మాల్లో, తర్వాత వేరే షాపింగ్ మాల్లో, తర్వాత ఇంకొక బట్టలకి 3 షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి, తర్వాత పిల్లలకి కావాల్సినవి తీసుకొని, తర్వాత రాజకుమార్ కూడా తీసుకొని 8 అవుతుంది అన్నీ చేసుకొని వచ్చేసాము. కానీ మూటని జాగ్రత్త కట్టుకొని. ఇంకా దారి మధ్యలో కూడా ఏం తినలేదు, వెనుకల్లో కూడా ఏం తినబుద్ధి కాలేదు. మామూలుగా శాలపురంలో ఇంకా సెమీ క్రిస్మస్ చేద్దామని చెప్పేసి కేకు, అలానే తర్వాత స్టారు ఇలాంటివన్నీ తీసుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. రేపైనా సరిపోయి స్టార్ ఒకటి ఇంటిపైన, తర్వాత వచ్చేసి సెమీ క్రిస్మస్ చేయడానికి ఇంకా కేకు, క్యాండిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలా. రేపు సరిపోయి తీసుకొచ్చిన తర్వాత మా పల్లెలో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి కేక్ కట్ చేయించి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయొచ్చులే అన్న ఉద్దేశంతో రాజకుమారి నా మాట అనుకొని తీసుకురాలేదన్నమాట. ఇంకా తర్వాత శాలోపంలోనే మళ్ళీ కూరగాయలు ఏం తీసుకొద్దాం అనుకున్నాం, కానీ కూరగాయల రేట్లు అక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ కారుముచ్చులు కూడా మా ఊర్లో కూడా అంతే రేట్లు ఉన్నాయి. ఇందుకులే బోరు సీటుగా మళ్ళీ ఇప్పుడే బండి ఇరికి అయిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆ కూరగాయలు కూడా తీసుకురాకుండా కర్రీస్ తెచ్చుకున్నాము. కర్రీస్ బంగాళదుంప, టమాటా ఏదో తెచ్చుకున్నాం అన్నమాట. ఉదయం రాజకుమారి నూరిన చింతకాయ పచ్చడి ఉంది. ఇంకా ఈ రోజుకి అది తిని కాలం గడిపేయడమే. తర్వాత మన షాపింగ్ అసలు ఏం తీసుకున్నారు పిల్లలకి, అసలు రాజకుమారి ఏం తీసుకుంది, నువ్వేం తీసుకున్నావు, అసలు షాపింగ్ బట్టలు ఏమేమి తీసుకున్నారని చెప్పేసి మీరు అందరూ ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చూపించాల్సిన సమయం లేదు, ఫుల్ టైట్ అయిపోయాం. పిల్లలు ఏమి ఏడుస్తూ ఉన్నారు. రేపు ఉదయాన్నే మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు మొత్తం చక్కగా చేసేసుకొని, చక్కగా పెద్ద షాప్ వేసుకొని మన బట్టలు మొత్తం అయితే చూద్దాము పండగ షాపింగ్ ఎలా జరిగిందని చెప్పేసి. అసలుకి ఎంత తక్కువలో కూడా గుడ్డ అంటే ఇప్పుడు నా దృష్టిలో గుడ్డకి, ఇప్పుడు మనం వేసుకునే గుడ్డకి ఎంత కావాలండి అన్న ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా తక్కువలో తీసుకున్నాను అన్నమాట ఈసారి ఈ సంవత్సరం. ఎందుకంటే అంతంత అది ఎక్కువ చేసుకోవాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఒక్క కోడికి 1000 రూపాయలు, ఈ సొక్కాకి 200. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే ఆయన తగ్గింపుతో పోయి తక్కువలో తీసుకున్నామాట బట్టలు. ఎందుకంటే చాలా చాలా ఖర్చులు ఉన్నాయని చెప్పేసి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదిగోండి పిల్లలే నాయి, రాజకుమారి ఇవన్నీ బట్టలు మొత్తం దీంట్లోనే వేసి కట్టాను గట్టిగా. కింద చెట్టు బండి కట్టడం వల్ల ఇది ఆగింది ఈ లగేజ్. 2 పిల్లల్ని ముందు కూర్చోపెట్టుకుని రాజు అక్కడ కూర్చొని పిల్లల్ని ఎత్తుకొని అలా జరిగిందన్నమాట. సరేనా? నెక్స్ట్ వీడియోలో అసలుకి షాపింగ్ మేము ఫ్యామిలీ మెంబర్స్ 5 కదా, 5కి ఒక్కొక్కరికైనా దగ్గరగా చిన్న పిల్లలకి 1000 రూపాయలు అంట. ఇంకా కాస్ట్ ఎక్కువ కావాలండి, ఇంకా 1500 2000లోనే చెబుతున్నారు. మా మైండ్ పోయింది. నేను నా తనలో పని చేస్తా పోయి తీసుకోవాలంటే బట్టలు మా నాన్న దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటే 700లో ఒక జత వచ్చాయి. మిగతా ఈ 300లో చెప్పులు తీసుకునేవాడిని.
అలాగా జరిగిపోయి 100 రూపాయలకి ఛార్జ్ పెట్టి ఇంటికి వచ్చేసేవాళ్ళని. అలాంటిది చిన్న సుహాస్ గాడికి 1000 రూపాయలు అంటున్నారే, సాహస్ గాడికి 1500 అంటున్నారే, ఆడపిల్లకి 1500. అబ్బో రేట్లు మాత్రం అంటే రేట్ల విషయంలో గొడ్డు విషయంలో క్వాలిటీలు ఉంటాయి, అంతంత రేట్లు ఉంటాయి. కానీ ఎందుకు అంతంత పెట్టాల్సిన అవసరం ఏముంది? పిల్లలకి ఇప్పుడు పెద్ద పెద్దగా తీసుకొని అంటే వేలు తీసుకొని మెచ్చుకోవాల్సిన పనే ఉంది అనే ఉద్దేశంతో రాజకుమారి అసలుకి తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవాలనిపించట్లేదు అనమాట. అందుకని చెప్పేసి తక్కువలోనే తీసుకుని ఒక్కొక్కరి పిల్లలకి ఇప్పుడు సుహాస్ గారికి 4 జతలు, సుహాసినికి 4 జతలు, సాహస్ గారికి 4 జతలు, నాకు 3 జతలు, రాజకుమారికి 2 జతలు. తర్వాత ఇన్ని జతలు తీసుకున్నామంటే మేము చంద్ర షాపింగ్ మాల్లో ఆ షాపింగ్ మాల్లో ఎంతైనా అక్కడ ఒక్కో జత 1000 రూపాయలకు 1500 లెక్కని చెబితే అంటే 5 జతలు కలిపి 5000 చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు మేము 5గురం కదా, 5 4 20 జతలే అది తక్కువలో తీసుకున్నామండి. ఎంత తీసుకున్నాం ఏందని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఆ గుడ్డ చాలా బాగుంది, సువాసిని బట్టలు బాగుంది, సాహస్ గడి సువాసిని అంటే మా దృష్టిలో మాత్రం చాలా నచ్చినాయి అండి. మాకైతే మా పిల్లలకి తీసుకోవడంలో హ్యాపీ అయిపోయామన్నమాట. దానికి సంబంధించిన పండగ బట్టలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీ అందరికీ. మా పొట్టుడైతే సరికి అల్లాడిపోయింది. డాడీ కేక్ అప్పుడు కొత్త డాడీ మామో ఈయన కోట అంట 1300 అంట. కోట ఒక్కొక్కడికే మా అబ్బాయి కింద పర్లంటే మంచిగుడ్డ అయింది. అందుకే రాజు ఆలోచనతో మంచి ఆలోచనతో తక్కువలో తీసుకున్నాము. 10,000 తీసుకెళ్తే ఇంకెంత ఇంకా తక్కువలో తీసుకోబట్టి అన్ని జతలు తీసుకోబట్టి మిగిలిన కొన్ని వేలు 10,000 తీసుకెళ్తే వాటిలో కొన్ని మిగిలిన అయ్యే పెద్ద పెద్ద షాపింగ్ వల్ల వాళ్ళు చెప్పిన ప్రకారం తీసుకున్నట్టయితే చిల్లికప్ప అంటే ఇగో ఈ 10 రూపాయలు వచ్చాయేమో ఇంటికి, అంతే కదా అజయ్? అలా జరిగిందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మాత్రం గాజులతో సహా క్లిప్పులతో సహా అన్ని ఇంకా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాల్సింది ఏంటంటే చెప్పులను పర్ఫ్యూమ్స్ మాకు చిన్న చిన్న మల్లెపూలు అలాంటివి ఉంటాయి కదా పర్ఫ్యూమ్స్, అవి తీసుకుందాం అంటేనే కుదరలేదు. మీషోలో ఆర్డర్ పెట్టి బాగా చెప్పులు అవన్నీ తక్కువలో వస్తాయని చెబుతా ఉంది. సరే అట్టాన కానీ లేకపోతే ఈసారి వినకుండా తీసుకురావచ్చు. సరేనండి నెక్స్ట్ వీడియో చూపిద్దాం. చక్కగా అసలు ఇన్ని బట్టలు తీసుకున్నాము. ఒక పెద్ద మా ఇంట్లోనే ఒక ఏమంటారు బట్టల ఏంది మా ఇంట్లో బట్టల షాప్ పెట్టుకున్నంత విధంగా ఉందన్నమాట. రాజకుమారి చీరలు అమ్మడానికి తీసుకొచ్చినట్టు ఉంది ఆ మూట. చీరలు జాకెట్లు అయ్యింది. రాజు శారీస్ కూడా చాలా బాగున్నాయి, మీకు ఆసక్తిగా ఉంది. సరేనండి ఫుల్ టైట్ అయిపోయాం. నేను చూపించడానికి ఈ డార్క్ అంటే ఈ చీకటి ఉందగా గొడ్డ క్వాలిటీ తెలియదు మీకు చూపించడం కూడా చక్కగా ఏమైనా ఉండదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూద్దాం. బాగుంది.